ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే రవీణ. మేడం, చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ సందర్భం ఏంటంటే హస్బెండ్ ఉద్యోగం చేస్తాను, వైఫ్ ఇంట్లోనే ఉంటుంది అనుకో. సపోజ్ వైఫ్ కూడా జాబ్ చేస్తుంది అనుకుందాం. అంటే భార్య భర్తలు నైట్ కలిసి పడుకునేటప్పుడు అంటే ఒక బెడ్ మీద పడుకుంటున్నారు అంటే అది ఓన్లీ సెక్స్ కోసమేనా అని కొంతమంది ఏంటంటే దానికోసమే, కొంతమంది ఏంటంటే అదొక రిలాక్సేషను, మాట్లాడుకునే సందర్భము, ఇద్దరు కలిసి అంటే అది పక్కన పెడితే ఇన్ని ఉంటాయనే విషయం కొంతమందికి అర్థం కావట్లేదు. ఓన్లీ దానికోసమే అనేది ఒక ధోరణి ఉంది. అంటే నిజంగా భార్య భర్తలు ఒక బెడ్ పైన పడుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అని అంటే, అసలు సెక్స్ అనేది లైఫ్లో ఇట్ ఈస్ ఓన్లీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దర్ లైఫ్. జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితం మొత్తం అంతా అదే కాదు. కలిసి పడుకోవటంలో వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకోవడానికి ఉదయం ఆఫీస్కి హడావిడిలో ఉంటాడు, ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడిలో ఉంటుంది. ఆయన సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత భోంచేసి వాళ్ళిద్దరికీ ఏకాంతంగా కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం రాత్రి మాత్రమే మిగులుతుంది. అంచేత రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే మాట్లాడుకోగలుగుతారు. ఒక పాయింట్. రెండోది ఏంటంటే దానివల్ల కొంత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అంటే ఇద్దరు మనుషులు కలిసి పడుకొని మాట్లాడుకోవటంలో, కష్టం సుఖం షేర్ చేసుకోవటంలో నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను, ఒకరికొకరు ఉన్నామనే ఒక భరోసా వస్తుంది. ఒక సమస్య గురించి వాళ్ళ రాత్రి డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం పర్వాలేదురండి, ఏదో ఒకటి చేద్దాము అని భార్య చెప్పచ్చు, అది నేను చూసుకుంటాను నువ్వు వర్రీ కాకు అని భర్త చెప్పచ్చు. దానివల్ల వచ్చేటువంటి భరోసా, ఆ ధీమా వాళ్ళకు ఒక ప్రశాంతతని ఇస్తుంది. ఆయన ఉన్నాడు కదా చూసుకోవడానికి, లేదా ఆమె ఉంది కదా చూసుకోవడానికి అనే ఒక ధైర్యాన్ని, ఒక ధీమాన్ని ఇస్తుంది. అంచేతే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక కంచంలో తిని ఓ మంచంలో పడుకోవడం అంటారు సవా పాతకాలంలో. అంచేతనే ఆ సామెత వచ్చింది. అలా ఉండాలి తప్ప భార్య వేరు భర్త వేరు, భార్య రూమ్ వేరు భర్త రూమ్ వేరు, నాకు ప్రైవసీ కావాలి, నాకు స్పేస్ కావాలి అనే ఈ జనరేషన్లో భార్యాభర్తల మధ్యన దూరం పెరుగుతోంది, అవగాహన కూడా పెరుగుతోంది. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ లేదు. ఇద్దరు అఫీషియల్గా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఇలా కూర్చొని మాట్లాడుకుంటే అవ్వదు. కొంత సాన్నిహిత్యం ఉండాలి, ఆ దగ్గరతనం ఉండాలి. నీకు పర్వాలేదు నేనున్నాను కదా అని చెయ్యి పట్టుకుని భరోసా చెప్పడానికి, నీకేం పర్లేదు నేనున్నానుగా అని అఫీషియల్గా కూర్చొని ఒక గంట మాట్లాడడానికి తేడా ఉంటుంది. ఆ స్పర్శలో, ఆ మాటల్లో, ఆ ఆర్ద్రత, ఆ స్వరంలో వచ్చే ఆర్ద్రతలో అవతల వ్యక్తికి ఒక భరోసా వస్తుంది. ఇవన్నీ అవసరం కావాలంటే భార్యాభర్తలకి ఏకాంతం అవసరమే. ఏకాంతం అవసరం కావాలంటే ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒక రూమ్లో వాళ్ళకి ఆ ప్రైవసీ దొరుకుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. ఇంకో కేటగిరీ ఉన్నారు మేడం, వాళ్ళు ఏంటంటే నాకు రైట్స్ ఉన్నాయి, నువ్వు నా వైఫ్వి, నా ఇష్టం, నీ ఇష్టం లేకపోయినా నాకు ఇష్టము అన్న ఆ ధోరణిలో కూడా కొంతమంది ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కోర్టులు కూడా చెప్తుంది కదా, భార్యకి ఇష్టం లేకపోతే భర్త బలవంతం చేస్తే అది రేపే అవుతుందని. అంచేత భార్యకి ఇష్టం లేకుండా సంసారం చేసే హక్కు కూడా భర్తకి లేదు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆనందించే ప్రక్రియ, కానీ ఒకరు బలప్రయోగం చేసేది కాదు. అది బయటవాడు రేపు చేస్తే ఎంత, భర్త చేసినా అంతే. అంచేతనే భార్య అంగీకారం లేకుండా భర్త ఏ పని చేయడానికి లేదు, బలవంతం చేయడానికి లేదు. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది మేడం, నేను చూశాను. అందులో కూడా ఏంటంటే వైఫ్ ఇట్లానే, అతను ఏమంటాడంటే నాకు నీ మీద హక్కు ఉంది, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇది నాకు చెయ్యాలి, నాకు ఇష్టం అంటే ఆమె ఇట్లా మీరు అన్నారు చూసారా, ఆ వర్డ్ యూజ్ చేశారు కూడా హక్కు ఉంది కదా నీ మీద, నాకు ఇష్టం లేకపోతే ప్రతిఘటించే హక్కు నాకు ఉంది అంతే. అతను ఏంటంటే ఇంకా రెక్లెస్ గా అనమాట, హస్బెండ్ కదా నేను, హస్బెండ్ నేను ఏంటి నువ్వు అని బలవంతంగా కూడా ఆమె. హస్బెండ్ అయితే ఎంతవరకు నీకు సర్వాధికారాలు స్త్రీ మీద ఉన్నాయంటే నిన్ను పాశవికంగా బిహేవ్ చేయమని కాదు, అధికారాలు ఎంతవరకు ఉన్నాయి, ఆమె ఆనందించినంత వరకే నీ అధికారాలు. ఎప్పుడైతే నువ్వు పాశవికంగా బిహేవ్ చేసావో, ఎప్పుడైతే మృగంలా ప్రవర్తించావో ప్రతిఘటించే అధికారం ఆవిడకి ఉంది. అయితే ఆ మూవీలో ఇంకో క్యారెక్టర్ కూడా చూపించారు మేడం. అమ్మాయి తల్లి ఎవరైతే ఉంటుందో, తల్లి ఏమంటుందంటే మేమందరం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, తప్పదు, మేనేజ్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, నిన్ను మేము పంపించేసాము, ఆడంబరంగా పెళ్లి చేసాము, అంత హంగామగా పెళ్లి చేసి నేను పంపించావు, నువ్వు ఇలా వచ్చేస్తే కుదరదు అంటుంది. అంటే పాతకాలం జనరేషన్లో ఆడదానికి ఒక అభిప్రాయం అన్నది లేదు. భర్త మాట వినడము, భర్త చెప్పినట్టు చేయడము, పిల్లల్ని కనడము, వాళ్ళని పెంచి పెద్ద చేయడము, మళ్ళీ భర్త పిలిస్తే వెళ్ళడము, ఇది తప్ప దానికంటూ స్వతంత్ర భావాలు లేవు. కాలం మారింది, రోజులు మారాయి, పరిస్థితులు మారాయి, ఆడవాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకంటూ ఒక అభిప్రాయాలు ఏర్పడ్డాయి. వాళ్ళకు కూడా సమానత్వం ఉంది, వివాహంలో అయినా ఏ విషయంలో అయినా మాకు కూడా సమానమైన అధికారాలు ఉన్నాయి అని ఆడవాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళ మాటకు కూడా విలువివ్వాల్సిన గౌరవం భర్తకు ఉన్నది. కానీ పూర్వం రోజులే మా వంటింట్లో నీకేం తెలుసు అని పెళ్ళాలంటే ఏ పెళ్ళం పడుతుంది ఈ రోజుల్లో? ఎవరు పడరు.
పూర్వం అంటే వంటింట్లో పోవంటే అలాగే తలంచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆడది. ఇప్పుడు వెళ్ళటం లేదు, రోజులు మారాయి. అంటే రోజులు మారాయంటే పరిస్థితులు మారాయి. అంచేత ఆడదాన్ని కూడా సమానంగా ఎందుకు ఒకప్పుడు ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి అని తెలుగులో పెళ్ళాన్ని పేరు పెట్టి పిలిచేవారు కదా. ఇదిగో ఓసే ఏమేవు అలాగే ఉండేవి. మా తాతల కాలంలో అలాగే పేరు పెట్టి పిలిచేవాళ్ళు కాదు పెళ్ళాన్ని. ఏమేమో అనగానే వస్తున్నాను ఈవిడ కూడా అలాగే వెళ్ళిపోయేది. ఈ రోజుల్లో భర్త భార్యలు ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. సమానత్వం అంతే. భార్యని భర్త పిలుస్తున్నాడు, భర్తని భార్య పిలుస్తుంది. అంచేత ఆ రోజుల్లో మేము అలా పిలిచామా ఇది తప్పు కదా అంటే తప్పు కాదు, కాలాన్ని బట్టి తప్పు కాదు. రోజులు మారాయి, పరిస్థితులు మారాయి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటున్నారు, ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు అంతే. కానీ ఈ రోజుల్లో కూడా మేడం మనం వేరే కేటగిరీ అనుకున్నాం కదా, అలాంటి భర్తలు ఇంకా ఉన్నారంటే ఉన్నారని చెప్పాలి. Sadism గా. ఉన్నారు, సాడిస్ట్ లాగా బిహేవ్ చేసే మగవాళ్ళు ఉన్నారు, అది డామినేట్ చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు భార్య అంటే నా చెప్పు చేతల్లో చెప్పినట్టు పడి ఉండాల్సిందే అన్న భావన ఉన్న మగవాళ్ళు కూడా లేకపోలేదు. ఉన్నారు, ఇంకా ఇప్పటికీ ఉన్నారు. చాలా తక్కువ మంది ఉండొచ్చు కానీ లేకపోలేదు. అంటే వాళ్ళకి అది ఏం చెప్పాలంటే తరతరాలుగా నరాల్లోనూ కూడా వాళ్ళకి జీర్ణించుకుపోయింది. నేను మగవాణ్ణి, నా శాసనమే చెల్లాలి, నా మాటే చెల్లాలి అనే భావన వాళ్ళకి ఏనాటి నుంచో జీర్ణించుకుపోయింది. ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు, మగపిల్లని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. ఎందుకంటే అది ఆడపిల్లే కదా, అది ఎక్కడ చదివితే ఏంటి, వీడంటే ఒకటో క్లాస్ నుంచి కూడా నువ్వు ఇంత ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలంటే ఇప్పుడు మగపిల్లాడు కదమ్మా అంటారు. అంటే ఆ మగ ఆడ అన్న భావన తల్లిదండ్రుల పెంపకం నుంచే వస్తుంది. ఒక ఆడపిల్ల బయటకు వెడుతుందంటే దానికంటే కుముద్బెన్ జోషి అని ఒకప్పుడు గవర్నరు ఆవిడ చెప్పింది, ఆవిడ బయటకు వెళ్తే ఆవిడ పేరెంట్స్ తనకంటే తక్కువ వయసున్న తమ్ముడిని తోడిచ్చి పంపేవారట. అంటే మగతోడు కావాలి, వాడు చిన్నవాడైనా సరే మగతోడు కావాలి అని తోడిచ్చి పంపేవారు. వాడు నాకు ఏ రకంగా తోడుంటాడు, నాకు ఏ రకంగా వాడు భరోసా అంటే అవన్నీ అనవసరం, వాడు మగపిల్లాడు అంతే. అంచేత మొదటి నుంచి కూడా ఆ మగ ఆడ అనే వ్యత్యాసం బాగా నాటుకుపోయింది అందరిలో, జనాల్లో బాగా నాటుకుపోయింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచే విధానంలో కూడా నువ్వు మగాడు, ఇప్పుడు ఇన్ని కేసులు, ఇన్ని రేపులు జరుగుతున్నాయి, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి వీటన్నింటికీ కారణం ఒక మగవాడే కదా. ఇన్ని చేస్తున్నవాడు. ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చదువుకోవడంలోనూ కానీ ఎక్కడుంది అది న్యాయంలో? మరి ఎంతవరకు పేరెంట్స్ తల్లిదండ్రులు ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నారు, ఆడపిల్లని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు, కానీ మగపిల్లడికి ఎంతమంది చెప్తున్నారు నువ్వు పరాయి ఆడదాన్ని నువ్వు ఒక చెల్లెల్లా చూడాలి, అక్కగా చూడాలి తప్ప ఒక ఆడదానిగా నువ్వు చూడకూడదని ఎంతమంది కంట్రోల్ చేస్తున్నారు పిల్లల్ని, ఎంతమంది తప్పు అని చెప్తున్నారు. వాడికేంటి, వాడు మగాడు, వాడు తిరుగుతాడు, వాడు మగాడు. మగవాళ్ళలో ఆ మేల్ ఈగోని ఇంకా పెంచారు. ఆ పెంచడం వల్ల ఏంటంటే వాళ్ళకి నేను మొనార్కుని, నేను ఏది చెప్తే అది నా ఇష్టమే చెల్లుతుంది, ఇంట్లో మా అమ్మ నాన్న దగ్గర నా ఇష్టమే, పెళ్ళైతే పెళ్ళాం దగ్గర నా ఇష్టమే అన్న ధోరణి వీళ్ళల్లో బలపడిపోయింది. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి పెంచే ధోరణిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమైన భావనతో వీళ్ళు పెంచితే వాళ్ళు కూడా అదే వాతావరణంలో పెరుగుతారు. అయితే తల్లిదండ్రుల పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. థ్యాంక్ యూ.